హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో డిఫరెంట్ ట్రేడర్స్ ఉంటారు మార్కెట్లో. మనం అందుకే ఫ్లక్చువేషన్స్ అనేది చూస్తాం. మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. సో మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా నిజం అనమాట. ఇట్స్ అ రియల్. ఇది ఎందుకు అంటే ఇక్కడ బై చేసేవాళ్ళు బై చేస్తుంటారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తుంటారు. ఇది ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆలోచన ప్రకారం ఏంటంటే అక్కడ ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మార్కెట్ ర్యాండమ్గా మూవ్ అవుతుందా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎస్, ర్యాండమ్నెస్ అనేది ఉంటుంది మార్కెట్లో. బట్ దాంట్లో కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ర్యాండమ్గానే మూవ్ అవుతూ ఉంటుంది. అంటే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. డైనమిక్ అంటాం దాన్ని. డైనమిక్గా మూవ్ అవుతుంది. బట్ దానిలో కూడా ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, దాంట్లో అటువంటి ఒక ప్యాటర్న్ అనేది చెప్తున్నాను చూడండి. మార్కెట్ ఒకసారి అప్ సైడ్ మూవ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదేంటంటే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఒక పైకి వెళదామని చెప్పేసి. ఒకసారి స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చిన తర్వాత టైం అనేది ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటే అంటే టాప్లో, ఇది టాప్ కదా, జనరల్గా టాప్లో రిటైలర్స్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ ఏదైతే మార్కెట్ అనే గేమ్ ఉందో ఈ గేమ్లో ఏంటంటే కంప్లీట్గా రిటైలర్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ గేమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ అ జీరో సమ్ గేమ్ కాబట్టి ఆబ్వియస్గా రిటైలర్స్ అనేవాళ్ళు ట్రాప్ అనమాట వాళ్ళకి. ఇక్కడ ఏం చేస్తుంటారంటే రిటైలర్స్ మైండ్ సెట్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటాయి అనమాట. అంటే ఫియర్ ఉంటుంది. మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర నుంచి కూడా రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఒక ఫియర్ ఉంటుంది అనమాట. సో ఈ ఫియర్ని క్యాప్చర్ చేయడానికి ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటి, కిందకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది పైకి వెళ్ళింది, దాని తర్వాత కిందకి వెళ్తుంది. ఈజ్ నేచర్ ఆఫ్ ద మార్కెట్ కదా. బట్ వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ పుట్స్ బై చేస్తూ ఉంటారు కదా జనరల్గా. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపీస్ దగ్గర ఒక లాట్ బై చేసాం బ్యాంక్ నిఫ్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ 15 క్వాంటిటీ, 1500 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసాం. ఈ పాయింట్ దగ్గర బై చేస్తారు. అందుకని మార్కెట్ని ఒక సపోర్ట్ లాగా పెట్టేసి ఏం చేస్తారంటే ఎమ్మంటే పైకి తీసుకెళ్తుంటారు వెరీ క్విక్గా. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క 100 రూపీస్ ఉన్న ప్రీమియము ఇక్కడ 97, 98, 94, 95 ఇలా అయిపోతుంటుంది. అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే 100 రూపీస్ది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 96 అయింది అంటే ఏమైంది, 4 పాయింట్లు అనేది లాస్ అయిపోయాం. బై చేసాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ బయర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా ఏంటంటే ఈ లాస్ని రియల్గా యాక్సెప్ట్ చేయలేక రిటైలర్స్ కానీ చిన్న ట్రేడర్స్కి ఏంటంటే ఇది పెద్ద అమౌంట్. ఇక్కడ 4 పాయింట్స్ లాస్ అయింది కదా, 15 × 4 60 రూపీస్ లాస్ కనిపిస్తుంది మనకి. ఓకే, 60 రూపీస్ లాస్ అనేసరికి దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఏం చేస్తారంటే ఇమీడియట్గా దీన్ని యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు, యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 96 దగ్గర 100 దగ్గర ఒక లాటు +1 అనుకుందాం. దాని తర్వాత 96 దగ్గర ఇంకొక +1. అయితే ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం చూడండి. మనకి ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 10 o'clock. ఇక్కడ టైం స్పెండ్ చేసేసరికి ఒక 15-20 మినిట్స్, లెట్సే ఒక 20 మినిట్స్ అనుకుందాం. 10-20 కల్లా ఏమవుతుందంటే నేచురల్గానే దీంట్లో కొంత వీక్నెస్ అనేది కనిపించింది అనమాట. టైం డికే అంటాం. నేచురల్గా ఉన్న ఫార్ములా వల్ల దీంట్లో కొంత డికే అనేది కనిపించింది. ఈవెన్ దో మార్కెట్ అక్కడే టైం స్పెండ్ అవుతున్నప్పటికీ ఇదేంటంటే వాల్యూ అనేది లాస్ అయిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి కూడా యావరేజ్ ప్రైసు 95కి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఎమోషన్స్ ప్లే చేస్తాయి గేమ్ని. ఓకే, ఎందుకు ఇప్పటిదాకా ఏంటంటే చాలా జాగ్రత్తగా చక్కగా ఈ యొక్క ఆర్డర్స్ పెట్టడం కానీ క్వాంటిటీని తీసుకోవటం కానీ జరిగింది. బట్ ఈ 2 లాట్లు అయిపోయినాయి. ఇంతకుముందు ఓన్లీ 60 రూపీస్, ఇప్పుడు లాస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 95 అయిపోయింది అనుకోండి. 30 క్వాంటిటీ ఇంటూ 5 రూపీస్ కదా, 150 రూపీస్ లాస్ వస్తుంది. ఓకే, సో రిటైలరు ఏం చేస్తాడంటే ఈ 150 నేను ఇప్పుడు లాస్ తీసుకోలేను, అందుకని నేను ఏం చేస్తానంటే, అంటే ఇక్కడ నుంచి గేమ్ ఎవరు ప్లే చేస్తారంటే ఎమోషన్ ప్లే చేస్తుంది. ఇప్పటిదాకా
ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఆ సిస్టమ్ ముందు లేకపోతే ఆ ఫోన్ ముందు వాళ్ళు గేమ్ అనేది ప్లే చేశారు. నౌ ఎమోషన్స్ అనేవి మార్కెట్లో ప్లే చేస్తాయి. ఇప్పుడు లేవరేజ్ తీసుకోవడం స్టార్ట్ చేసి అగ్రెసివ్గా పొజిషన్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో చార్ట్ మీద కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది, 95 దగ్గర 2 లాట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ లాస్ని కవర్ చేసుకోవడానికి సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి కొద్దిగా చూడండి, ఇక్కడ దాకా వస్తున్నాడు కదా సపోర్ట్ నుంచి కొద్దిగా కిందకు వస్తే ఇది 95ది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోయింది. ఇక్కడ ఇక 100 రూపీస్కి వస్తుందనే కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయి 95 నుంచి అట్లీస్ట్ 98 కన్నా వస్తాడు అన్న ఈ యొక్క దీనికి వచ్చేస్తారన్నమాట కంక్లూషన్కి. దానికోసం ఏం చేయాలంటే 98 రూపీస్కి యావరేజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 95 దగ్గర ఇంకొక 2 లాట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 2 20. ఇక ఇది ఎమోషనల్ ప్లే కదా, ఇప్పటిదాకా ప్లే చేసింది సమ్ ఏ అనే వ్యక్తి. బట్ ఎప్పుడైతే లాస్ అనేది పెరిగిందో యాడ్ అయిపోయిందో, ఇప్పుడు ఏంటంటే ఎమోషన్స్ ప్లే చేస్తాయి. అది 10 క్వాంటిటీ తీసుకోవచ్చు, 10 లాట్లు, ఒక్కొక్కసారి 100 లాట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్మాల్ లాస్ని రికవర్ చేయాలన్న కాన్సెప్ట్ అనమాట బ్రెయిన్లో. దెన్ ఏంటంటే ఇక్కడ యావరేజ్ చేయటం అనేది జరుగుతుంది. ఉండి ఒకసారి మార్కెట్ అలా స్పైక్ ఇచ్చింది అనుకోండి, దెన్ ఏమవుతుందంటే ఈ యొక్క యావరేజ్ చేసిన 95 కాస్త 91 చూస్తుండగానే ఇక్కడ కొద్దిగా హోప్ ఇస్తుంది అనమాట. 91కి వెళ్ళి కొద్దిగా 92, 93 అలా హోప్ ఇస్తుంది. కొంతమంది యావరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఓకే, హోప్ ఇస్తుంది. అక్కడ నుంచి చిన్న కన్సల్టేషన్ తీసుకొని సడన్ డ్రాప్ అయింది 89, 86, 83. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా స్టాప్ లాస్ ఏమనుకున్నారు ఇనీషియల్గా అంటే 95 దగ్గర యావరేజ్ ఉందనుకుంటే స్టాప్ లాస్ 90 అనుకున్నారు. బట్ ఎవరు ప్లే చేస్తున్నారు, ఎమోషన్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 90 కాస్త 83 అయిపోయింది. ఇక్కడ ఎమోషనల్ డ్యామేజ్ జరిగిపోయి మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ అనేది స్పైక్ అయిందో పుట్స్ తగ్గుతాయి కదా. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ రిటైలర్కి కిందకి వెళ్తుంది అని చెప్పేసి. బట్ తెలుసు ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా పైకి తీసుకెళ్లారు. అప్పుడు పుట్ ఆప్షన్ ఆబ్వియస్గా తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోయింది, చాలాసేపు అక్కడే ఉంటుంది. ఏది 95, 96, 92, 93, 94 ఈ రేంజ్లో ఉంటుంది. చాలాసేపు టైం స్పెండ్ చేస్తుంది. ఒక హోప్ అనమాట బ్రేక్ ఈవెన్ పాయింట్కి వస్తే. అంటే 98కి ఎప్పుడు వస్తే అట్లీస్ట్ నా బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది, నేను ఎగ్జిట్ తీసుకుంటాను అన్న కాన్సెప్ట్తో కూర్చొని ఉంటే దెన్ ఏంటంటే షార్ప్ సెల్ ఆఫ్ అనేది, అంటే ఏంటంటే షార్ప్ రైజ్ జరిగిందంటే పుట్స్ షార్ప్గా డ్రాప్ అయిపోతాయి. ఇక్కడ 90 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సింది ఏమైందంటే మనకి ఇక్కడ 90 రూపీస్ స్టాప్ లాస్ 83కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే లాసెస్ ఎవర్షన్ అంటారు. జనరల్గా ఎమోషన్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతాయో దీన్ని మనం కంట్రోల్ చేయలేదనుకోండి, ఎమోషనల్ ట్రేడింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో లాసెస్ అనేవి బిగ్గర్గా ఉంటాయి. ఓకే, అండ్ ప్రాఫిట్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్లే చేస్తుంది ఏ అనే వ్యక్తి కాదు, కంప్లీట్గా ఎమోషన్స్ ప్లే చేస్తున్నాయి మార్కెట్లో. అండ్ ఫస్ట్ ఇక్కడ సైకలాజికల్గా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే స్మాల్ లాస్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం. స్మాల్ ఏదైతే లాస్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం అనేది ఒక రీజన్ అనమాట. ఓకే, ఎకనామిక్స్లో దీన్ని కూడా సైకలాజికల్ డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఇది పెద్ద జబ్బు అదేమని కాదు, చిన్న ఇప్పుడు చూడండి, ఏదైనా మనం బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా బిజినెస్ అది ఎటువంటి బిజినెస్ అయినా సరే ఇనీషియల్గా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ఓకే, ఆ రిస్క్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, ఇక అవన్నీ మనం మాట్లాడుకోవద్దు, పెద్దగా అయిపోతుంది వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నా, నేను ఒక షాప్ పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆ షాపు రన్ అవ్వకపోవచ్చు, కాంపిటీటర్ రావచ్చు, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ జరగవచ్చు, మెనీ మోర్ థింగ్స్ అనమాట. లేకపోతే ఆ ప్రోడక్ట్స్ డిమాండ్ పడిపోవచ్చు సడన్గా, ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి అనమాట. అండ్ దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్స్లో ట్యాక్సెస్ అవి ఇవి ఉంటాయి. ఎనీహౌ ఇక్కడ బిజినెస్ ఏదైతే రిస్క్ ఇన్వాల్వ్ అయిందో అట్లాగనే ఈ యొక్క ట్రేడింగ్లో కూడా స్మాల్ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ స్మాల్ రిస్క్ లాస్ని యాక్సెప్ట్ చేయలేకపోయటం వల్ల జరిగిన తంతు అనమాట ఇదంతా కూడా. ఓకే, అందుకే ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. దీన్ని ఒకవేళ మీరు గన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే దీని మీద ఏంటంటే ఫస్ట్ కాన్షియస్గా ఉండండి, ఇది జరుగుతుంది అని గమనించటం. లేకపోతే మీ మిత్రులకి, అంటే ట్రేడింగ్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పటం, ఇలా నేను చేశాను అని చెప్పి. ఎప్పుడైతే ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం డిస్కషన్ అనేది చేస్తామో, డిస్కషన్ వెరీ ఇంపార్టెంట్, దాని నుంచి సొల్యూషన్ వస్తుంది. ఓకే, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది అనమాట. కానీ దాన్ని మనసులో పెట్టేసుకొని నేను ప్రాబ్లం చేస్తున్నానంటే ఏమవుతుందంటే
దట్ లీడ్స్ టు ద డిప్రెషన్, డిమోటివేషన్. ఓకే, సో ఇటువంటిది జరుగుతుంది. ఎమోషనల్గా మీరు ట్రేడ్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు అంటే ముందు ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి, సో బాసు నేను ఈ మిస్టేక్ చేస్తున్నాను, నాకు అర్థమైంది, సో నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటాను అని చెప్పేసి డిస్కషన్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే అవసరమైతే ఒక స్టిక్కీ నోట్ ఉంటుంది కదా, ఒక చిన్న పేపర్ మీద రాసుకుని మీరు ఏదైతే డెస్క్ ఉందో ఆ డెస్క్కి పెట్టుకోవడం. ఎందుకంటే ఇటువంటివి మనం ఎలిమినేట్ అనేది చేసామనుకోండి ఇనీషియల్ స్టేజెస్లో, మీరేంటంటే మంచి ట్రేడర్గా ఎదుగుతారు, మంచి రిటర్న్స్ అనేది సంపాదించే పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్లో కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది ఏంటంటే ఇట్ లీడ్స్ టు ద గ్రేట్ లెవెల్స్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఈ యొక్క సైకలాజికల్ ప్రాబ్లం మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఏంటంటే సర్వే ప్రకారం 89% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో అట్లీస్ట్ ఈ యొక్క డిజార్డర్ అనుకోవచ్చు, ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి సర్వే అనేది చెప్తూ ఉంది. అటువంటి కేటగిరీలో మీరు కనుక ఉన్నట్టయితే ఆ స్టేజ్ నుంచి రావడానికి ఏమేం చేయొచ్చో ఆ ప్లాన్ చేసుకోండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డోంట్ వరీ, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఆ స్మాల్ లాస్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనేది మీరు ప్రశ్న చేసుకుంటే దాని వెనక డెఫినెట్గా ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణాన్ని విశ్లేషించి దానికి తగ్గట్టు ఏంటంటే మీరు ప్లాన్ అనేది చేసుకొని నెక్స్ట్ టైం ఇటువంటి రిపిటేషన్ చేయకూడదు. చూడండి, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, మార్కెట్ కిందకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం, 100 రూపీస్ దగ్గర బై చేసాం, ఒక లాట్ బై చేసాం, వెరీ సింపుల్. ఇక్కడ రావట్లేదు, మార్కెట్ కిందకి రావట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి అక్కడ మన అనాలిసిస్ రాంగ్ అయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, మనం సుప్రీం కాదు, మార్కెట్ అనేది సుప్రీం. మార్కెట్ అనేది సుప్రీం అనమాట, అంటే లీడర్. మార్కెట్ ఏదో చెప్తుందో అది వినాలి మనం, ఎందుకంటే మార్కెట్కి ఎగ్నెస్ట్గా మనం వెళ్ళకూడదు కూడా, దట్ లీడ్స్ టు డిజాస్టర్. సో ఇక్కడ మన అనాలిసిస్ రాంగ్ అయిందని చెప్పి మనం యాక్సెప్ట్ చేసామంటే ముందు ఓకే, నేను ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాను, రాంగ్ అయింది, దీంట్లో ఒక 10 పాయింట్లు అనుకున్నాను, అట్లీస్ట్ ఒక 15 పాయింట్లు స్టాప్ లాస్ పెడుతున్నాను, ఓకే, నా ఫేవర్గా లేనిది కాబట్టి నేను యావరేజ్ అనేది చేయదలుచుకోవటం లేదు అని చెప్పి మీరు అనుకోవాలన్నమాట. ఎప్పుడు లైవ్లో ఉన్నప్పుడు, లైవ్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఓకే ఇది నాకు ఫేవర్గా వెళ్ళట్లేదు, నేను దీన్ని ఎందుకు యావరేజ్ చేయాలి అంటే దాన్ని యావరేజ్ చేస్తున్నామంటే సింపుల్గా ఏంటంటే లాసెస్ని యావరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం. లాసెస్ని యావరేజ్ ఎప్పుడు కూడా చేయకూడదు ఫ్రెండ్స్. మనకి అవసరమైతే ఏదన్నా ప్రాఫిట్స్ వస్తున్నా అంతే కదా, విన్నింగ్ రేస్ మీద మనం ఏం చేయాలి, విన్నింగ్ రేస్ మీద గెలుస్తుంది అని చెప్పేసి బెట్టింగ్ పెట్టాలి. అంతేగాని లూజింగ్ హార్స్ మీద మనం ఏంటంటే హార్స్ మీద ఏంటంటే బెట్టింగ్ పెట్టకూడదు. ఎందుకంటే విన్నింగ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉందో దాని మీద పెట్టాలి. అట్లాగనే ఇక్కడ ఇది లూజింగ్ హార్స్ అనమాట. ఇది ఇక్కడ మనం తీసుకునే అనాలిసిస్ కానీ ఏదైనా వ్యూ అనేది రాంగ్ అయిపోయింది. దీన్ని మనం యావరేజ్ చేయటం అనేది లాసెస్ని యావరేజ్ చేస్తున్నట్టే. సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని డిస్కషన్ చేసుకోండి. డిస్కషన్ చేసుకోవటం వల్ల ముందు మీరు ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయగలరు అనేది ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఎందుకు ఈ వీడియో అనేది నేను చేస్తున్నానంటే చాలామంది దీని గురించి నాకు ఫోన్ చేసినప్పుడు కానీ మెయిల్స్ కానీ ఏదన్నా కానీ అంటుంటారన్నమాట, నేను యావరేజ్ చేశాను సార్, నేను పైకి వస్తుందేమో నా బ్రేక్ ఈవెన్ పాయింట్కి, అక్కడ నుంచి నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా కానీ లాస్ పెరిగిపోయినాయి, ఈరోజు బిగ్గెస్ట్ లాస్, ఇట్లా అనమాట. నేను చాలాసార్లు ఉన్నాను, ఈవెన్ పర్సనల్గా కూడా నేను ఇనిషియల్ స్టేజెస్లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే దీని గురించి. సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.